అమరపురం స్వచ్ఛతే సేవ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రధాన ధ్యేయంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆర్డీఓకే మాధవి తెలిపారు. శనివారం స్థానిక పట్టణ పరిధిలోని వెచ్చవారి అగ్రహారంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను విద్యార్థులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు ప్రజలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, తడి పొడి చెత్త వేరు చేయడం, ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంచడం కొరకు ప్రతి నెల 3వ శనివారం సామూహిక శ్రమదాన కార్యక్రమాలు ప్రజల పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంచడం లక్ష్యంగా సాగుతున్నాయన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2040 లక్షలకు అనుగుణంగా ప్రజల అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలిసిన 4 విషయాలు కూడా మనకి చాలా స్పష్టంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో కూడా చాలా స్పష్టంగా మనకి చెప్పారు. సో పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. చాక్లెట్ తింటారా? ఎంతమంది తింటారు? అంతేనా? ఇంకా బ్యాడ్ గర్ల్స్, బ్యాడ్ బాయ్స్ ఉన్నారు. చాక్లెట్ తినను వాళ్ళని ఎక్కడ వేస్తాం మనం? డస్ట్బిన్. నిజమే, డస్ట్బిన్ దట్ ఈస్ లిటర్. ఓకే, సో మనకి అర్థమైంది. అలాంటి వేస్ట్ అంటే చిన్న చిన్న వేస్ట్ మనం ఏమనుకుంటాం, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. సో ఈ ప్రోగ్రామ్ లో స్కూల్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అంటే ఎవ్రీ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. సో నెక్స్ట్ కమింగ్ 10 years 15 years లో యూ విల్ బి హియర్ టెలింగ్ దట్. సో మీరు చెప్పాలంటే ఫస్ట్ మనం ఏమైనా చెప్పాలంటే ఏం చేయాలి? మనం చేయాలి. మనం చేయగలిగితేనే కాన్ఫిడెంట్ గా చెప్తాం. సో ఇప్పుడు ఆల్రెడీ రోహిణి అండ్ ఫ్యాన్స్ స్వరూప చెప్పినట్టు హౌస్ క్లీన్ గా ఉంచుకోవాలి, స్కూల్ క్లీన్ గా ఉంచుకోవాలి, మనం క్లీన్ గా ఉంచుకోవాలి, అండ్ మనం స్ట్రీట్ క్లీన్ గా ఉంచుకోవాలి, ఇలా ప్రతిదీ చెప్పారు. సో మనందరం ఏం చేస్తాం? మన వరకు, మన ఇంటి వరకు ఈ క్లెన్లీనెస్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తాం, అంతేనా? బట్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ బుక్స్, మార్క్స్ కాదు. సో ఇట్ హ్యాస్ టు బి అన్ ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్. సో మనం పాటించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన నైబర్స్ అందరికీ చెప్పి ఈ ప్రోగ్రామ్ ని మనం ఇంకా చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలి. అండ్ ఇందులో 3 రకాల చెత్త డబ్బాలు అని చెప్పారు కదా, తెలుసా? 3 ఏంటో తడి చెత్త, పొడి చెత్త, 3. ఓకే, వెరీ గుడ్. సో మీ అందరికీ కూడా ఇటో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ లెట్ us all మేక్ ఈ రోజు మనం ఏదైతే ప్లెడ్జ్ ఇప్పుడు ఓకే విల్ టేక్ ది ఫ్లోర్.